గత కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కొంతమంది మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి బెట్టింగ్ యాప్లో అలవాటు పడి తన డబ్బులు పోగొట్టుకొని 5 లక్షల అప్పు చేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇబ్బందులు పడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంటిపై దాబాపై వెళ్ళి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆకాష్ను ఆసుపత్రికి తరలించి వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే ఆకాష్ నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ కంపెనీలో పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అసలు ఆకాష్ బెట్టింగ్కు ఎప్పుడు అలవాటు పడ్డాడు, ఏం జరిగింది అనే దానికి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు. వారు చెప్పండి, అసలు ఆకాష్ బెట్టింగ్ యాప్కు గురై బలయ్య చనిపోయాడు, దానికి అంతకు అసలు మీకు ఎలా తెలిసింది బెట్టింగ్ ఆడుతున్నట్లు, అసలు ఏం జరిగింది? అతను చాలా రోజుల నుంచి కూడా బెట్టింగ్ ఆడతాడు. ఆ విషయం కూడా చాలామందికి తెలుసు గ్రామంలో కూడా. ఆయన దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ యాప్కి అలవాటు పడ్డాడు. అలవాటు పడ్డ తర్వాత కూడా ఎప్పుడు ఇంటికాడ ఉండకపోతుండే, పని చేసుకుంటుండే, కష్టపడుతుండే, పని చేసుకుంటుండే, కష్టపడిన పైసలు మొత్తం బెట్టింగ్ యాప్లో పెడుతుండే. అట్లా దానికి మొత్తం అట్రాక్ట్ అయ్యి మొత్తం బెట్టింగ్ యాప్ తప్ప ఆయనకు వేరే ఉద్దేశం ఉండదు. ఆ యాప్ లేకపోతే ఆయన చనిపోయే ముందు ఒక రోజు ముందు కూడా అడిగితే ఏం చేసిండంటే, ఏమైంది ఇట్లా పరిస్థితి ఏమైందంటే, అన్న నేను ఒక 5 లక్షలు అప్పు చేసిన, ఆ అప్పు కూడా తీర్చిన, మరి అప్పు తీర్చి చనిపోవాల్సిన పరిస్థితి ఏమైంది అంటే నెక్స్ట్ కూడా ఆ యాప్ లేకపోతే బతకలేని పరిస్థితి, ఖచ్చితంగా అది ఆడపోతే నాకు మనసులో పట్టదన్న అని చెప్పిండు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయనకు ఫ్యామిలీ ఏమంత ముఖ్యం కాదు, ఈ యాపే ముఖ్యం, బెట్టింగ్ యాపే అనేది ముఖ్యం, అది లేకపోతే బతకలేను అనే పరిస్థితికి వచ్చిండు. ఆ పరిస్థితుల్లో అక్కడక్కడ చాలా మటుకు అప్పులు చేసి ఆ అప్పులు కూడా తీర్చుకుంటూ వచ్చిండు. ఫ్యూచర్లో ఇంకా యాప్ ఎట్లా ఆడాలా, దానికోసం డబ్బులు ఎట్లా, కుటుంబంని కూడా పోషిస్తలేను, వచ్చినవి కూడా యాప్కే డబ్బులు పెడుతున్నా అనే ఉద్దేశంతో మానసిక క్షోభకు గురై ఎమర్జెన్సీ అనే గడ్డి మందు తెచ్చుకొని డాబా మీద తాగేం చేసిండంటే ఆయన ఫ్రెండ్స్కి ఫోన్ చేసిండు, అన్న నేను ఇట్లా గడ్డి మందు తాగినా అని చెప్పేసి. ఇమీడియట్గా వాళ్ళు నాకు ఫోన్ చేశారు. చేయగానే ఇంటికి వెళ్ళాం, హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్లో 10 రోజుల పాటు చికిత్స పొందినా కూడా లాస్ట్ మూమెంట్లో ఏం చేసిండంటే క్షణికావేశంలో చేసిండు, కానీ లాస్ట్ చనిపోయే మూమెంట్ ఏమనుకుంటారో నేను బతుకుతే బాగుంటుండే అని చాలా మటుకు ఆలోచించాడు. అన్న నేను బతుకుతానంటే పాజిటివ్ చెప్పినాం. ఎందుకంటే ఆ గడ్డి మంది తాగినప్పుడు చనిపోతారని తెలిసి కూడా ఏదో పాజిటివ్గానే చెప్పినాం, బతుకుతావులే, అట్లా ప్రాబ్లం ఏం కాదు, గవర్నమెంట్ హైదరాబాద్ నుంచి డాక్టర్లు రాస్తున్నారనే విషయం చెప్పినాము. కానీ క్షణికావేశంలో చేసిండు, కానీ చనిపోయే ముందు మాత్రం చాలా బాధను అనుభవించిండు. అబ్బా నేను పొరపాటున తాగినా అని చాలా ఆలోచిస్తూ కూడా మృతి చెందడం జరిగింది. చనిపోయే ముందు కూడా పిల్లల గురించి బాగా ఆలోచించారు, నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా అనే ఆలోచన తాగిన తర్వాత వచ్చింది. దయచేసి యువకులు కూడా చెప్తున్నాము, క్షణిక ఆవేశంలో ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ విషయంపై గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ మధ్య చూస్తున్నాం, ఈ గత సంవత్సరం రోజుల్లో కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు వచ్చిన సిపి గారు కూడా చాలా మట్టుకు ఈ బెట్టింగ్ యాప్ పైనే మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ యాప్ పైనే బాగా మాట్లాడుతుండ్రు. ఎవరు కూడా వాటి జోలికి పోకుండా చర్యలు తీసుకుంటారు. నిన్న కంప్లైంట్ చేసిన వెంటనే సిపి గారు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ క్యాండిడేట్ది ఎవరైతే ఆకాష్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఏ సిమ్స్ వాడిండో తీసుకున్నాడు డీటెయిల్స్. దాంతోపాటు 2 ఫోన్లలో వాడిండు, ఆ 2 ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్కు తెప్పించుకున్నాడు. దానిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి దానిపై కూడా అన్ని రకాలు కూడా పోలీస్ సిబ్బంది అయితే సహకరిస్తుంది. చెప్పండి, ముఖ్యంగా ఆకాష్ చనిపోకముందు మీకు బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిసిందని చెప్పారు. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ ఆడుతుంది, అసలు మీరు ఎప్పుడు కూడా మందలించలేదు? బెట్టింగ్ ఆడుతుండనే తెలుసు, కానీ ఇంత దానికి బానిసండి అనే విషయం తెలియదు. ఒకసారి ఏం చేసిండంటే ఈ ఐపీఎల్ బెట్టింగ్లో పక్క గ్రామంలతోని ఈ ఆన్లైన్ బెట్టింగ్ కాకుండా పక్క దాంట్లో కూడా వేరేలతోని మధ్యవర్తులు ఎవరో ఉంటారట. ఆ మధ్యవర్తుల ద్వారా కూడా చాలా గేమ్స్ ఆడిండు. ఆ మధ్యవర్తులతో గొడవలు కూడా అయిన సందర్భంలో మా దగ్గరికి ఇష్యూ వచ్చినప్పుడు అరే గిదేంద్ర బాబు అని చెప్పేసి వాళ్ళని మందలించి చేసి పంపినాము. ఇట్లాంటి ఇంకొకసారి చర్యలు తీసుకుంటే బాగుండదు, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పినాము. ఆ మధ్యవర్తులు ఎవరెవరు ఆడతారనేది వీళ్ళు ఎట్లా అంటే ఆ మధ్యవర్తుల పేర్లు కూడా చెప్పారు, కనీసం పానం పోతే ఒప్పుకుంటారు కానీ మధ్యవర్తుల పేర్లు చెప్పారు. అది దానివల్ల కూడా కేసు విషయంలో కూడా నాకు తెలిసి పోలీసులకు కొద్దిగా ఇబ్బందులు కావచ్చు, మధ్యవర్తుల పేరు చెప్తలేరు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అయితే చాలా ఘోరం. అది వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ చేస్తారో తెలియదు, ఏ పద్ధతిలో ఉంటుందో తెలియదు. ఆ రష్ అయిన బెట్టింగ్ అట యాప్, ఆ యాప్కు కలర్ ట్రేడింగ్ అట, ఈ 2 యాప్లో కూడా బలైపోయి 5.5 లక్షలు ఓటుకున్నాడు. ఇంకా కొద్ది కూడా ఫ్యూచర్లో ఆడడానికి కూడా బాకీలు చేసిండు. అంటే ఇప్పుడు ఇటీవల కాలము 25,000 బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నాడు పరిస్థితి ఆయన
స్నేహితులు చెప్తున్న పరిస్థితి. మీకేమైనా తెలుసా ఇటీవల కాలంలో 25,000 ఒకటే రోజు ఆడిపోగొట్టుకున్న పరిస్థితి? నేను హాస్పిటల్లో లాస్ట్ వరకు కూడా మంచిగా మాట్లాడిండు ఆయన. మంచిగా మాట్లాడితే అడిగిన, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, నన్ను ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పుడైనా చెప్తే ఇంకా ఫ్యూచర్లో ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఎవరైనా నీకు ఒత్తిడి చేసిండ్రా, ఎవరైనా ఇబ్బంది చేసిండ్రా డబ్బుల విషయంలో, ఎన్ని పోగొట్టుకున్నావు, బయట అయితే తెలిసింది మరి 20-25,000 అంటారు అంటే లాస్ట్కి చెప్పిండు. మాకు కూడా ఫస్ట్ 20-25,000 అన్న పరిస్థితి అన్నాడు. కానీ నిజం చెప్పు, ఏ టైంలో నిజం చెప్పకపోతే కరెక్ట్ కాదు కదా, మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేస్తామంటే, అన్న 20-25,000 కాదు, నేను బయట ఏదో మంది బాధకు 20-25,000 అని చెప్పినా కానీ నేను నిజానికి పోగొట్టుకున్నది 5.5 లక్షలు అని చెప్పిండు. దానికి సంబంధించిన వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పింది 5.5 లక్షలే, కానీ ఇంకా ముందు ఎంత పోగొట్టుకున్నాడో తెలియదు. ఈ మధ్య పోగొట్టుకున్నది 5.5 లక్షలు. దానికోసం బయట అప్పులు చేసిండు. ఆ అప్పులలో కూడా దాదాపు అన్ని తీర్చేసిండట. ఇంకొక 70,000 అప్పు ఉందట. చెప్పిండు, అన్న అప్పు ఉన్న వాళ్ళు కూడా నాకు ఎట్లాంటి ఇబ్బంది పెట్టాలి, నేను వాళ్ళ దగ్గర ఎందుకోసం అడిగినా, నాకేదో ప్రాబ్లం ఉంది, పర్సనల్ ప్రాబ్లం అని అడిగినా, యాప్ అని చెప్తే ఎవరు నాకు డబ్బులు ఇవ్వకపోతుండే, పర్సనల్ ప్రాబ్లం అని చెప్పిన, ఇంకొక 70,000 అయితే నేను బయట కట్టాలని చెప్పిండు. అయితే నువ్వు ఎక్కడ పనిచేసేవాడు? ఇక్కడ ఖానాపూర్ బైపాస్ దగ్గర చౌరస్తా దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ఏదో ఉంది, ఈ భారత్ పెట్రోల్ బంక్. భారత్ పెట్రోల్ బంక్లో ఒక 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తుండు. అంతకుముందు ఒక 2-3 సంవత్సరాలు గీడ సాయిరెడ్డి పెట్రోల్ బంక్లో పనిచేసిండు. అంతకుముందు కొండూరులో కూడా పనిచేసిండు. అప్పటి నుంచి అయితే పని మంతుడే, పని విషయంలో మీద చేస్తుండే, పని చేస్తుండే. కొద్దిగా 1 ఎకరం పొలం ఉంది, వ్యవసాయ కుటుంబమే. కొద్ది ఎకరం అయితే పొలం ఉంది. అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు, ఒక్కడే. చెప్పు కాక, ఆకాష్ ఎట్లుంటుండే మీతో అప్పుడప్పుడు? మాది పక్క విలేజ్ కావలూరు. అలా నానమ్మకు 10-20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్నాడు. అప్పుడప్పుడు చెప్తుండే, అరే మా కొడుకు ఇంటలేడే, మరి ఇటు మహారాష్ట్ర పోతాడు, అప్పుడప్పుడు నిజామాబాద్లో తిరుగుతాడు, ఏమో బెట్ అంటున్నాడు, బెట్టులా ఆడుతున్నాడు, మరి అది నాకు ఏం చెప్తలేడే, ఇంటికి కూడా రాడు సరిగా, డబ్బులు అడిగితే కూడా ఒక 20,000-10,000 ఇస్తా ఉన్నా, కానీ నాకైతే తెలియదు, మరి ఆడు బెట్ ఆడి పూర్తిగా బాకిలా మునిగిపోయాడు మనం అని చెప్పేవాడు. అయినా ఆ బాబుని కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడిస్తుంటారే, నాన్న నువ్వు అట్లా చేసుకోకురా, నువ్వు మీ తల్లిదండ్రులు చాలా బీద కుటుంబము, కూలి చేసే కుటుంబము, మీ నాన్నకు అమ్మకు అనుకూలం ఉండాలి నాన్న చెప్పి అన్నా కానీ ఆడు పట్టించుకోపోతుండే. ఆడు బెట్టులకు అలవాటు పడి మహారాష్ట్ర అటు నాందేడ్ కూడా పోతున్నాడని చెప్పి తండ్రి అప్పుడప్పుడు నాతో చెప్తుండే, అరే నాన్న, అరే గంగారాం నువ్వు మంచిగా నీ దగ్గరలో తీసుకొని కూర్చోబెట్టి ఏదైనా మనం ఇద్దరం కూర్చొని ఆడికి ఏదైనా సమాధానం చెప్తాం రా, నీ ఆగం కానియద్దని చెప్పి అనేవాడిని. అయినా కానీ ఆడు వినకపోతుండే. బెట్ అంటే చాలా అది పూర్తి మునిగిపోయిండ. పోయి పాపం వాడు 5 లక్షలు 4 లక్షల రూపాయలు బాకీ చేసిండు. అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు, తల్లిదండ్రులు బెదిరించి అడిగి డబ్బులు తీసుకుపోయేవాడు, బెట్టెలో పెట్టేవాడు. మళ్ళీ పెట్రోల్ పంపుల జీతం ఉంటుండే. అప్పుడప్పుడు నేను పెట్రోల్ పంపులో కూడా అడుగుతుంటారే, నాన్న అట్లా చేసుకోవద్దురా, చాలా పానం మీకు వస్తుంది, పానం వెళ్ళిపోతారు ఒక్కోసారి, నువ్వు అట్లా ఏదిరా అంటే, నాన్న ఇయ్యాల నుంచి నేను పోని చెప్పి అనేవాడు. అయినా కానీ బెట్టుకు అలవాటు పడి వెళ్ళిపోతుండే. అది ఎడిపోతుండే, ఇంకా తల్లిదండ్రులు కూడా చెప్పేవాడు కాదు. అది మొత్తానికి చూసుకోవచ్చు, బెట్టింగ్ ఆడి 5 లక్షలన్నర పోగొట్టుకున్న అకస్మాత్తుగా నేను ఎప్పుడు కూడా నేను దీనికి అడిక్ట్ అయినాను. ఆ రష్ యాప్ అని ఇంకో ఇతర యాప్ల వల్ల నేను అడిక్ట్ అయ్యాను. దీనివల్ల నేను యాప్స్ లేకుంటే నేను బతకలేనేమో అనే కోణంలో కూడా నాకు ఎలాంటి అప్పు లేదు, కానీ కేవలం 60,000-70,000 రూపాయల అప్పు మాత్రమే ఉండే. అప్పుడు చనిపోయే ముందు నాతో మాట్లాడాలని చెప్పి స్నేహితులే చెప్తున్నాడు. మొత్తంగా 5.5 లక్షల అప్పు ఆ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న నేపథ్యంలో అన్నీ కూడా తీర్చేశాడు. కానీ ఒక 70,000-80,000 రూపాయల అప్పు మాత్రమే ఉంది అని చెప్పి స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆకాష్ బెట్టింగ్లో ఆడి డబ్బులు పోగొట్టుకుని ప్రాణాల మీద తెచ్చుకున్నాడో ఆత్మహత్య చేసుకుని గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఏదైతే చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎవరైనా సరే బెట్టింగ్లకు పాల్పడద్దని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎవరు ఆ బెట్టింగ్ ఏ ఫోన్ల ద్వారా ఎవరితో బెట్టింగ్ ఆడాడనే కోణంలో కూడా పూర్తిగా పోలీసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయ్యా ఈ బాధ్యత ఎవరికి రావద్దు, అయ్యా అయ్యా నా బిడ్డ లెక్క చూసుకుంటారా కోడళ్ళు, అయ్యా నా మనమని మమ్మల్ని లెక్క చూసుకుంటా, అయ్యా నేను ఇల్లు పోతే నేను బతకలేను, అయ్యా నేను ఇంట్లో అయ్యా ఇంట్లో బతుకుతాం, అయ్యా మేమిద్దరం ఉన్నాం, ఆయనకు సోగలు ఉన్నది, అయ్యా ఆయన చేతికొచ్చిన కొడుకు కుటుంబాన్ని పెంచి పోషిస్తాడు అనుకుంటే మాకు ఈ సమయంలో ముసలైనం మాకు ఎన్నో అండగా ఉంటాడో అనుకున్నాం. కానీ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్కు అలవాటు పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆకాష్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నారు. అసలు ముఖ్యంగా ఆకాష్ మృతికి సంబంధించి చూసుకుంటే కుటుంబంలో కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి తన చేతికు అందిన కొడుకు పోవడం దానికి అందరికీ కూడా ఎంతో
చూసుకోవచ్చు. పూర్తిగా ఆయన ఏడుస్తున్న పరిస్థితి చూడవచ్చు. మొత్తానికి ఏదైతే కన్న కొడుకు 24 సంవత్సరాల కొడుకు చేతికి అందకుండా పోయాడు, బెట్టింగ్ యాప్కు బలయ్య అని చెప్పి బాధపడుతున్న పరిస్థితిని అసలు ఈ ఆకాష్ ఎప్పటి నుండి బెట్టింగ్ ఆడుతుండే, అసలు ఈ తల్లిదండ్రులకు ఎప్పుడు తెలిసింది అనే దానికి సంబంధించి ఆకాష్ తండ్రి ఉన్నారు వారు. చెప్పండి అసలు ఏమైంది, మీ కొడుకు ఎప్పుడు ఇట్లా మీకు ఎప్పుడన్నా చెప్పాడా? పెట్రోల్ పంపులో పని చేస్తుండే సార్. అయితే కానీ ఆడు ఎప్పుడు సంది ఆడుతున్నారో తెలియదు, నాకేం చదువురాదు. అక్కడ మరి ఆడిండు ఏం పోయింది, ఎక్కడ ఆడతారట వేరే దేశాలలో. ఆడు నిన్న చనిపోయేటప్పుడు వాళ్ళు వచ్చిండు కదా, వాళ్ళకి చెప్పిండు. జడ్జి వచ్చిండు, వాళ్ళకి చెప్పిండు సార్. మమ్మల్ని చేస్తాడు అనుకుంటే ఆడిని అన్ని వదిలేసి కాలం వచ్చి ఇప్పుడు బెట్టింగ్ లో పైసలు పోగొట్టుకున్నాడే, అదే కథ. ఎన్ని పోయినాయి చెప్పిండా? ఆడు అన్నాడు, నేను వాళ్ళకి చెప్పిండు కానీ ఎన్ని నాకు తెలియదు, 3 లక్షలని అన్నాడు. ఆ బాధకు నాకు కూడా చెప్పలేదు సారు. చెప్తే నిజం మరి చెప్పని చెప్పలే. మేము రాత్రికి డ్యూటీకి వెళ్ళి వచ్చిండు. డ్యూటీకి వెళ్ళి వచ్చి వాళ్ళు భార్య భర్త నా రూమ్లో అంటారు, మేము ఇక్కడ ఉంటాం. ఇక టైం అయింది, 10 అయింది అనుకుంటా, అంతే 10 అట్లా. ఇక పండుకుంటాం కదా, పొద్దున్న దాకా చేసి వచ్చి పండుకున్నాము. వాళ్ళ భార్యకు కూడా తినబెట్టిండు, కొడుకు కూడా పాలు తాగిపించిండు. పండుకొని దానితో నువ్వేం చేస్తావంటే క్రికెట్ వస్తున్నది చూస్తా, ఏడుకోతున్నావు అంట నీ అమ్మాయి అడిగింది. అడిగితే నేను క్రికెట్ చూస్తా కొంచెం చూసి పండుకుంటే నువ్వు మంచిగా వండుకోవద్దు ధైర్యంతో అని దుప్పటి కప్పి పోయిండట. మేము ఆల్రెడీ నిద్ర పట్టిపోయినాం. అది మరి 12 కొట్టంగా వచ్చి తలుపులు కొడితే అప్పుడే లేచాను. 11 అయింది సార్. అది మీరు చెప్పండి అసలు ఎప్పుడు ఎలా ఉండేవాడు ఆకాష్ మీతో? ఆకాష్ మా అందరితో మంచిగా ఉండేవాడు సార్, చాలా మంచిగా ఉండేవాడు. ఎందుకంటే చాలా పిల్లాడు ఊళ్ళో గ్రామం లోపల అందరికి మంచిగా, చాలా ఏ తండ్రి కూడా ఇటువంటి ఒక కష్టం రావద్దు సార్. ఎందుకంటే దీని మీద గవర్నమెంట్ చాలా యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే ఈ 6 లక్షల అప్పు వాళ్ళు ఎవరైతే వేసారో వాళ్ళు టార్చర్ చేయడం వల్లనే ఈయన ఆ యొక్క ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వాళ్ళు టార్చర్ చేయకుంటే ఈయన ఆత్మహత్య చేసేది సార్. ఈయనకు మంచిగా ఉంది సార్, మంచి ప్లాట్లు ఉంది, పొలం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చనిపోయే అవసరం లేదు. ఎవరైతే వీళ్ళు టార్చర్ చేసారో డబ్బులు కట్టమని, దానివల్లనే బాగా ఇదైంది, దానివల్లనే బాగా ఇబ్బందికరమైంది, తీరని లోటు సార్. చాలా ఏ తండ్రి కూడా ఇట్లా చేయొద్దు. దీని మీద గవర్నమెంట్ చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి. ఆకాష్ తల్లి ఉంది, 6 నెలల పాప పట్టుకొని ఇక్కడ ఉంది చూడవచ్చు. ఆకాష్ తల్లి కొడుకు లేని బాధ చాలా ఇబ్బందికరం. మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎవరైనా సరే తన చేతికొచ్చిన కొడుకు పోవడంతో ఎంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. తల్లికి ఏమైనా తెలుసా? ఏది తల్లి అలా ఆకాష్ కొడుకుని ఎత్తుకొని ఇక్కడ ఉన్న పరిస్థితి చూడవచ్చు. అమ్మ చెప్పి. అయ్యా నాకు కొడుకు అయ్యా, నేను ఏమనలేను అయ్యా. ఆడెట్లా వేసుకున్నాడు, ఏం దింపుకున్నాడు, టార్చర్ పెట్టిండట. అయ్యనకేం చెప్పలేడు అయ్యా. టార్చర్ వాళ్ళు పైసలు ఇచ్చినట్ట టార్చర్ పెట్టిండ్రు అయ్యా. మాకొక మాట చెప్పలేడు అయ్యా. చెప్పినట్టు ఎట్లనే ఎత్తుంటే వాళ్ళ కాళ్ళ మొక్కుతుంటిమి అయ్యా. ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అయ్యా. నా చిన్న పిల్లగాడు ఉన్నాడు అవ్వా, తండ్రి ఈ పరిస్థితి ఎవ్వరికి రావద్దు అయ్యా. మీరు ఇట్లా చేయకుంటే నీ కాళ్ళు మొక్కుతా కానీ అయ్యా. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాడు అయ్యా, మేమేం చెయ్యాలా అయ్యా? అయ్యా నీ కాలు మోగుతాము అయ్యా. మా పరిస్థితి ఏంది ఇప్పుడు అయ్యా? అయ్యా నా మనమడు నాకు అయ్యా ఏం చెప్పలేడు అయ్యా. దావకల్లా నిన్న నీకు నా కొడుకున్నాడు అన్నాడు అయ్యా. నిన్న దావకల్లా చెప్పిండు అయ్యా, ఎత్తుకున్నాడు అయ్యా. అయితే ఎత్తడాని అయ్యా నేను అనుకోలేను అయ్యా. అయ్యా నేనేం చెయ్యాలా అయ్యా? ఈ పరిస్థితి అయ్యా ఎవరికి రావద్దు
అయ్యా నీ కాలు మోకుతాగాన్ని అయ్యా. ఆకాష్ భార్య ఉంది, అసలు ఆమెకు ఎప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు అని సంబంధించి ఎప్పుడన్నా మీతో ఏమంటుండే? ఏం చెప్పకుండే నాకు, అది చెప్పకుండే నాకు. ఎప్పుడన్నా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాను చెప్పి గేమ్స్ ఆడుతుండే అయ్యా. గేమ్స్ ఆడే పానం మీదకి తెచ్చుకున్నాడు అయ్యా. గేమ్స్ ఆడే పానం మీదకి తెచ్చుకున్నాడు అయ్యా. అయ్యా నేనేం చెయ్యాలి అయ్యా? ఒక కొడుకు మీద నేను బాధపడ్డా అయ్యా. అయ్యా నా పరిస్థితి ఇప్పుడు ఏం చెప్తారు మీరు అయ్యా? ఇప్పుడు తెలియదు, గేమ్లు ఆడుతున్నానని మాకు అసలు తెలియదు. ఎప్పుడు చెప్పలేదా? మేమేం చదువుకున్నామా, అది ఎక్కడ నిన్న అక్కడ వాళ్ళకు చెప్పిండు. అది ఏడాడతారంటే బయట దేశాలలో టీవీలలో వస్తుంది అని చెప్పిన వాళ్ళకి చెప్పంగా అంతే. అంటే మీరు ఎప్పుడు మందలించలేదా? ఫోన్లు ఊకే ఫోన్లు అంటే నీకేమంటున్నా, ఇట్లా అది ఇది ఆడుకుంటున్నా, క్రికెట్ ఆడుతున్నా, ఇవి బొమ్మల ఆట ఆడుతున్నా అంటుండే. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతుండే కదా పొద్దుగల. మొత్తానికి చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆకాష్ మృతితో ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అమ్ముతున్నాయి. ఆకాష్ ఎప్పుడు కూడా తన పని అంటూ పనికి వెళ్ళేవాడు. ఎప్పుడు ఏ రోజు కూడా పని తప్ప ఇంకా వేరే ధ్యాస లేదని చెప్తున్నారు. ఆకాష్కు చిన్న 6 నెలల బాబు ఉన్నారు. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆకాష్ చనిపోక ముందు ఆసుపత్రిలో చెప్పిన మాట 6 లక్షల వరకు మాకు అప్పు అయింది. ఆ బెట్టింగ్ వల్లనే నన్ను చాలా ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ల వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. ఆ మృతి చెందిన ఘటనలో ఈ ఆకాష్ కూడా ఒకటి. అయితే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో వడ్డపల్లిలో కుటుంబం పూర్తిగా ఆత్మహత్యకు పాల్పడి బెట్టింగ్లకు పాల్పడి కొడుకు అప్పులు చేయడంతో ఉన్నది అమ్మి కట్టేద్దామనుకున్నప్పటికీ కూడా అప్పులు తీరని పరిస్థితుల్లో అక్కడ కుటుంబం అయితే పూర్తిగా ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా ఇటీవల ఒక యువకుడు 25 లక్షలకు 80 లక్షలతో బెట్టింగ్ ఆడి కోల్పోయి పూర్తిగా కుటుంబం ఆందోళన అవుతున్న పరిస్థితుల్లో నేను ఏం చేయాలనే పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగి కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఆకులకొండలో ఆకాష్ 6 లక్షల రూపాయలు అప్పయింది. బెట్టింగ్లో ఆడడం వల్లనే రష్ యాప్ అదేవిధంగా కలర్ యాప్ 2 ఆడడం వల్లనే నాకు అప్పులు అయ్యాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ యాప్ల వల్ల మృతి చెందిన వారిపై ప్రభుత్వాలు ఆదుకోవాలి. మరోవైపు ఎవరైతే ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకోవడం సిద్ధమైంది. ఈ ఆకాష్ మృతితో కూడా వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి.